కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మొత్తం ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుని మా జాతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్మవారు 3.31% ఉన్నారు జనాభా. వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? రెడ్లు 4.41% మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు 41 మంది ఎమ్మెల్యేలు? కానీ ఒక్క ముస్లిం సోదరులు 7% పైగా ఉన్నారు. వాళ్ళు మాత్రం 2-3 బిచ్చలు వేసినట్టు వేస్తారు. మరి మీ ఇద్దరంతా వాళ్ళు ఉండాలి కదా. ఈ 2 కులాలంటే ఆ కులం ఒకటే ఉంది, కానీ వాళ్ళకి గుర్తింపు లేదు. అందుకే మైనార్టీలు కావచ్చు, ఎస్టీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, టోటల్గా ఈ రాష్ట్రంలో 90% జనాభా ఉన్న ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంది. అందుకే ఒకే ఒక్క నినాదం చెప్తున్నాం, కాంశీరామ్ గారి నినాదం. కాంశీరామ్ గారు ఏమన్నారంటే 185 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నదే మన కాంశీరాము. ఇదే మా కాన్సెప్ట్. అందరికీ రాజ్యం, అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన రక్షణ. ఈ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా ఏదైనా మాట్లాడితే అన్యాయం జరిగిందంటే దాడులు, కేసులు అలవాటైపోయింది. ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి జనమందరూ కల్పించాం, మా పాటు వాళ్ళని కూడా సపోర్ట్ చేశాం. కానీ 2 సంవత్సరాలైంది ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా బీసీల మీద అలాగే ఎస్సీ ఎస్టీల మీద కూడా దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే. చట్టాన్ని చేతిలో ఎవరు తీసుకున్నా కూడా సహించొద్దు, కేసులు అన్యాయంగా పెడితే మీరు సహించొద్దు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు కూడా ప్రజలకు రక్షణ ఉండాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు, మంత్రులను, ఎంపీలను కూడా కోరుకుంటూ ప్రజానీకాన్ని కాపాడండి. బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనార్టీలను కాపాడండి. అప్పుడే మళ్ళీ మీకు మరొక అవకాశం వస్తుంది. లేదంటే మేము ఈ రాష్ట్రంలో 3వ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం అనేక చిన్న చితక రాజకీయ పార్టీలు కలుపుకొని ఒక వేదికను తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా పూలే. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.